మీ సునీత. నేటి కథలో భాగంగా ఈ రోజున 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కథల బృందావనం ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి, గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి, ఈ రెండిటికి గల తేడా ఏంటి, ఒక దేశభక్తి గీతాన్ని కూడా ఈ వీడియో ద్వారా మీ ముందుకు నేను తీసుకొచ్చాను. ఇలాంటి అనేక రకాల మంచి మంచి విషయాలని మీతో నేను మాట్లాడాలి, మీరు చూడాలి అంటే ముందుగా నా కథల బృందావనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ముందు స్వాతంత్ర దినోత్సవం అంటే ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం. మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాల పైచిలుకే పరిపాలన చేయడం జరిగింది. వాళ్ళు 1947 ఆగస్టు 15వ తారీఖున మనకి స్వతంత్రం ఇచ్చేసి వాళ్ళు వెడలిపోయారు. ఆ సందర్భంలో మనం ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం ఆనందోత్సాహంతో, మనకి స్వేచ్ఛ దొరికిన ఆనందోత్సాహంతో మనం ఈ జెండాను ఎగరవేసి మిఠాయిలు పంచుకొని ఆనందాన్ని. కానీ ఈ స్వతంత్రం రావడానికి ఎందరో వీరులు ఉద్యమాలు చేశారు. ఎందరో నాయకులు వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలని, వాళ్ళ యొక్క వృత్తులని, వాళ్ళ యొక్క ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులకి లోనయ్యారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, అంటే త్యాగాలు చేశారు. వాళ్ళ యొక్క జీవితాలని ఈ యొక్క స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం త్యాగాలు చేశారు. వాళ్ళ యొక్క త్యాగాల ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛని మన పిల్లలకి, మన భావి భారత మన పిల్లలకి మనం తెలియజేయాలి. ఆ రోజున్న పరిస్థితులకి, ఈ రోజున్న పరిస్థితులకి ఎందరో ఎన్ని త్యాగాలు చేస్తే మనకి ఇది దక్కింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా, ఒకడు హింసావాదులుగా, ఒకడు అహింసావాదులుగా, ఎవరి మార్గంలో వాళ్ళు నిరంతరం ఎంతో శ్రమించి ఈ స్వాతంత్రం తీసుకొచ్చారు. ఇక గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి? స్వాతంత్రం వచ్చింది, ఇక గణతంత్రం అంటే మన దేశాన్ని వాళ్ళు పరిపాలించినట్టుగా మనం పరిపాలన చేస్తే అది బానిసత్వం అవుతుంది. మరి ఎలా పరిపాలన చేయాలి? మనది ప్రజాస్వామ్య దేశం, భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, భిన్నత్వంలో ఏకత్వం మన యొక్క భారతీయ తత్వం. మరి అలాంటి దేశాన్ని పరిపాలన చేయాలంటే దానికోసం ఒక కమిటీని, రాజ్యాంగ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి అధ్యక్షులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అధ్యక్షత వహించడం జరిగింది. అనేక మంది సభ్యులు ఈ యొక్క కమిటీలో మెంబర్స్గా ఉంటూ ఒక రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. ఈ రాజ్యాంగం రాయడానికి అనేక రకాల దేశాల యొక్క రాజ్యాంగాలని పరిశీలించడం, పరిశోధించడం, మార్పులు చేర్పులు ఎన్నో చేయడం జరిగింది. చేసి అంటే ఇవన్నీ చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. అలాగా ఈ ఇంతకాల వ్యవధితో ఇన్ని మార్పులు చేర్పులు చేసి ఒక అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రాయడం జరిగిందనమాట. ఈ యొక్క రాజ్యాంగం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యాంగం అన్నమాట. అంటే బిడ్డ పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ, అన్ని విషయాలలోనూ స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం, మత స్వాతంత్ర్యం, ఏ మతాన్ని స్వీకరించే స్వేచ్ఛ, ఎక్కడైనా జీవించే స్వేచ్ఛ, రిజర్వేషన్స్, ఆర్థికంగా అంటే పేదవాడు పేదవాడిగానే ఉండిపోకూడదు, ఒక ఉన్నతంగా ప్రతి వాళ్ళు ఎదిగే హక్కు ఉంది ప్రతి వ్యక్తికి, మీ అభివృద్ధికి మీరే కారణం అని ఎన్నో రిజర్వేషన్స్, అవకాశాలు కల్పించింది రాజ్యాంగంలో. మన నాయకుణ్ణి మనమే ఎన్నుకునే స్వేచ్ఛ, ఓటు హక్కుని కల్పించింది ఈ రాజ్యాంగం. ఇన్ని రాజ్యాంగాలు ఇన్ని విషయాలు పొందుపరచడం జరిగిందనమాట. ఇక హక్కులే కాదు, కొన్ని బాధ్యతలను కూడా మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అంటే వ్యక్తిగా అభివృద్ధి చెందండి అన్నారు. అలాగే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడకూడదు, దేశ ద్రోహులుగా మారకూడదు,
దేశభక్తులుగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మనం వ్యక్తిగతంగా ఎదిగినప్పుడు మన దేశానికి మనం సహాయం చేయగలుగుతాం. మన దేశానికి సహాయం అనకూడదు, అభివృద్ధి చేయగలుగుతాం. మనం అభివృద్ధి చెందిన రోజునే మన యొక్క దేశ అభివృద్ధి ఉంటుంది. ప్రతి వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు అభివృద్ధి చెందినప్పుడు అది దేశానికి. ఒక ఆటగాడు, ఇప్పుడు ఎంతో మంది సచిన్ టెండూల్కర్ ఇలాంటి పెద్ద పెద్ద ఆటగాళ్ళు ఉన్నారు, వాళ్ళు దేశం తరఫునే ఆడుతున్నారు. శాస్త్రవేత్తలు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. అంటే వ్యక్తిగా అభివృద్ధి జరగడం అనేది దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావడమే. ఒక్క మాటలో చెప్పాలంటే నీ కుటుంబం నీ ఇంటి ముందు నువ్వు ఊడ్చుకున్నావు అనుకోండి, అలా ప్రతి వాళ్ళు ప్రతి ఇంటి ముందు ఊడుస్తూ ఉంటే ఆ వీధంతా బాగుపడుతుంది. అలాంటి బాధ్యతలు, హక్కులు ఇవన్నీ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. అంటే నీ అభివృద్ధి నీ చేతుల్లోనే ఉంది అనేది ఈ రాజ్యాంగం అన్నమాట. మనకి ఇచ్చిన కొన్ని హక్కులు, కొన్ని బాధ్యతలు. మనం దేశభక్తి అంటే ఒక్క రోజులో జై హింద్ అని చెప్పేసి వందే మాత్రం జనగణమన పాడేస్తే కాదండి. మన అభివృద్ధి చెందడమే నిజమైన దేశభక్తి. మన దేశ అభివృద్ధిలో మనం భాగస్వాములు కావడమే అది నిజమైన అభివృద్ధి. నువ్వు బాగుపడు, నీ ద్వారా 10 మందిని బాగు చెయ్యి. నువ్వు సహాయం తీసుకో, 10 మందికి సహాయం చెయ్యి. అదే కదా బతుకు, బ్రతకనివ్వు, శాంతి. ఇప్పుడు పొరుగు దేశం ఉంది, దేశంతో సత్సంబంధాలు, ఇవన్నీ కూడా మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, ఈ యొక్క రాజ్యాంగంలో లిఖించబడిన విషయాలన్నమాట, రాసిన విషయాలు. ఇక రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 1950 జనవరి 26వ తారీఖున మనం ఈ భారత రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నాము. అంటే మన స్వాతంత్రం వచ్చిన రోజున, అంటే బ్రిటిష్ వాళ్ళు మనకు స్వాతంత్రం ఇచ్చేసి పోయిన రోజున స్వేచ్ఛకు గుర్తుగా మనం జెండాను ఎగరవేస్తాము. ఈ రోజున మనం మన దేశాన్ని ఎలా పరిపాలన చేసుకోవాలి అనే రాజ్యాంగం ప్రకారం ఈ రోజు అమల్లోకి వచ్చిన రోజు అన్నమాట. మన పరిపాలన మనమే చేసుకున్న రోజు ఈ రోజు, అంటే 1950 జనవరి 26వ తారీఖు. అందుకని గణతంత్ర దినోత్సవంగా మనం ఇది జరుపుకుంటాము. అందుకనే మన పిల్లలకి చిన్నతనం నుంచి ఈ యొక్క తేడాలని చెప్తూ పెంచడం, అంటే ఈ రోజు ఈ స్వేచ్ఛను తీసుకుంటున్నాము, ఈ రోజున ఇంత అభివృద్ధి చెందుతున్నాము, ఇంత స్వేచ్ఛగా మనం నచ్చినట్టుగా మనం బ్రతుకుతున్నాము అంటే కారణం మనకి రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులే. ఈ విషయం పిల్లవాడికి చిన్నతనం నుంచి నేర్పించాలి. నేర్పించినప్పుడే అసలైన దేశభక్తి అంటే ఏంటో తెలుస్తుంది. నేను ఇందులో భాగంగా ఒక చిన్న దేశభక్తి గీతాన్ని పాడడం జరుగుతుంది. నిర్మల సుర గంగా జల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లుల విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, ఉత్తరాన ఉన్నతమై హిమగిరి శిఖరం, దక్షిణాన నెలకొన్నది సింధు సముద్రం, తూర్పు దశల పొంగి పొరలి గంగ ప్రవాహం, పశ్చిమానంతమైన సింధు సముద్రం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం, రత్నగర్భ పేరుగన్న భారతదేశం, పుణ్యచరిత ధీరులున్న ఆలయ శిఖరం, సత్యధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం, కొండ కోణ ఆడిపాడు సంస్కృతి గీతం, గుండె గుండె కలుపుకుంటే సమరస భావం, చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం, చేయి చేయి కలుపుకుంటే ప్రగతుల తీరం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం.
ఓకే ఫ్రెండ్స్.